ఓం శాంతి. ప్రపంచమంతా శాంతి కోసం వెతుకుతూ ఉంది. బాబా మనకు శాంతి మన స్వధర్మము అనే విషయాన్ని తెలియజేశారు. కానీ చిన్న చిన్న విషయాలకు డిస్టర్బ్ అవుతూ వ్యర్థమైన పనికిరాని మాటల ప్రభావంలో వచ్చి లేదా కళ్ళతో ఏదైనా చూసి ఆ విషయం గురించి ఆలోచిస్తూ అలా మీ సమయాన్ని వృధా చేసుకొని మనస్సును అశాంతిగా చేసుకోకండి అన్నారు. బాబా ఈరోజు శాంతి స్థితిలో ఉండే అభ్యాసంను బాగా చేయండి అన్నారు. మీ నోటిలో ఇనుప ముక్క వేసుకోండి. మీకు అవసరం లేని మాటల దగ్గర మీరు అనవసరంగా మాట్లాడకండి. వ్యర్థానికి పూర్తిగా దూరంగా ఉండండి అన్నారు. మీ పైన మీరు కృప చూపించుకోండి. బాబా అయితే కృప చేస్తూ ఉన్నారు, కానీ స్వస్థితి పైన అటెన్షన్ని ఇస్తూ స్వయం పైన స్వయం కృప చూపించుకోవాలి. ఇది 22 జూలై మురళి. మధురమైన పిల్లలు ఆత్మాభిమానిగా కండి, అప్పుడు శీతలంగా అవుతారు. వికారాల దుర్గంధం తొలగిపోతుంది. అంతర్ముఖులుగా అవుతారు. పుష్పంగా తయారవుతారు. మధురమైన పిల్లలు ఆత్మాభిమానిగా కండి, అప్పుడు శీతలంగా అవుతారు. వికారాల దుర్గంధం తొలగిపోతుంది. అంతర్ముఖులుగా అవుతారు. పుష్పం సమానంగా తయారవుతారు. పుష్పం ఎలా అందరికీ అన్ని వేళలా ఉపయోగపడుతుంది. సంతోషానికి, బాధలో ఉన్న సమయంలోనూ, అనారోగ్యంలో ఉన్న సమయంలోనూ, భక్తి చేసే సమయంలోనూ అన్ని వేళలా పుష్పాలని ఉపయోగిస్తారు. మరి పుష్పము సుగంధాన్ని వ్యాప్తి చేస్తుంది, వాతావరణంలో పరివర్తనను తీసుకొస్తుంది. అందుకే బాబా ఆత్మాభిమాని స్థితిలో ఉండండి. దీంతోనే మొత్తం అంతా మ్యాజిక్ జరుగుతుంది. శీతలత, అంతర్ముఖత, వికారాల దుర్గంధం తొలగిపోవడం అన్నీ జరుగుతాయి. పుష్పంలాగా తయారవుతాం. ప్రశ్న: బాప్దాద పిల్లలందరికీ ఎలాంటి ఒక వరదానముని ఇస్తున్నారు? ఆ స్వరూపంలోకి రావటానికి విధి ఏమిటి? బాప్దాద పిల్లలందరికీ ఎటువంటి ఒక వరదానముని ఇస్తున్నారు? దాన్ని స్వరూపంలో తీసుకొని రావడానికి విధి ఏమిటి? జవాబు: బాబా తన పిల్లలందరికీ సుఖము, శాంతి యొక్క వరదానం ఇస్తున్నారు. బాబా చెప్తారు, పిల్లలు మీరు శాంతిలో ఉండేటువంటి అభ్యాసం చేయండి. ఎటువంటి వ్యర్థమైన పనికిరాని మాటలు ఎవరైనా మాట్లాడితే మీరు జవాబు ఇవ్వకండి, బదులు ఇవ్వకండి. మీరు శాంతిగా ఉండండి. అంటే ఉల్టా సుల్టా మాటలు అంటారు. తప్పుడు మాటలు ఎవరైనా మాట్లాడితే మీరు దానికి జవాబు ఇవ్వకండి, శాంతిగా ఉండండి. పనికి రానటువంటి వ్యర్థమైన చింతన, పరచింతన యొక్క విషయాలు చెయ్యకూడదు. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. నోటిలో శాంతి యొక్క ఇనుప ముక్క వేసుకొని ఉండండి. ఈ 2 వరదానాల స్వరూపంలోకి అప్పుడు వచ్చేస్తారు. అంటే ఎంతెంత శాంత స్థితిలో ఉంటారో, పరిస్థితుల సమయంలో ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఎలాంటి మాటలు మాట్లాడినా సరే, మీ ముందు అనవసరమైన మాటలు మీ గురించి వ్యర్థంగా మాట్లాడినా మీరు దానికి జవాబు ఇవ్వకండి. మీరు శాంతి స్థితిలో ఉండండి. అప్పుడు బాబా ఇచ్చిన సుఖము, శాంతి యొక్క వరదానం స్వరూపంలో మీరు ఉంటారు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఒక్కోసారి సన్ముఖంగా, ఒక్కోసారి దూరంగా వెళ్తూ ఉంటారు. సన్ముఖంగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే స్మృతి యాత్రలోనే అన్నీ ఇమిడి ఉంటాయి. గాయనం ఉంది కదా, దృష్టితోని అతీతంగా చేస్తారు అని. ఆత్మ దృష్టి వెళ్తుంది పరంపిత పరమాత్మని వైపు. ఇంకా వారికి ఇంకేది నచ్చదు.
భగవంతుడి పైన దృష్టి వెళ్ళాక, భగవంతుణ్ణి తన నయనాల్లో ఇముడ్చుకున్నాక ఇంకెటువైపు దృష్టి వెళ్ళదు. వారు బాబా స్మృతిలో ఉంటూ వికర్మలను వినాశనం చేసుకుంటారు. అందుకే స్వయం పైన చాలా జాగ్రత్త వహించాలి. స్మృతిలో లేకపోతే మాయకు అర్థమైపోతుంది, వీరి యోగం కట్ అయిపోయి ఉంది, ఈ సమయంలో నేను వీరిపైన అటాక్ చేస్తే ఈజీగా నా వైపు వచ్చేస్తారు అని. అందుకే మాయ ఆకర్షిస్తుంది. ఏదో ఒక రకమైన తప్పుడు కర్మ మన ద్వారా చేయిస్తుంది. అలా బాబాకు కూడా నిందను చేస్తారు. భక్తి మార్గంలో గాయనం ఉంది, బాబా నాకైతే నీవు తప్ప ఇంకెవ్వరూ లేరు అని. మరి బాబా కూడా పిల్లలను మధ్య మధ్యలో మీరు ఈ వాగ్దానం చేశారు అని గుర్తు చేయిస్తూ, పిల్లలు ఈ గమ్యం చాలా ఉన్నతమైనది అని గుర్తు చేస్తారు, అలర్ట్గా చేస్తారు. కర్మలు చేస్తూ కూడా తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఇది ఉన్నతోన్నతమైన గమ్యం, ఇందులో ప్రాక్టీస్ చాలా బాగా చేయాలి, లేకపోతే నిందకులుగా అవుతారు. తప్పుడు కర్మలు మాయ మీ ద్వారా చేయిస్తుంది. సపోజ్ క్రోధంలోకి వచ్చారు, పరస్పరంలో గొడవ పడుతూ ఉన్నారు, పోట్లాట పెట్టుకుంటున్నారు, అది కూడా బాబాకు నింద చేయించటమే కదా. అందుకని ఇవన్నీ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తన గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా బుద్ధి బాబా వైపే జోడించి ఉంచాలి. నేనేమీ సంపూర్ణంగా అయిపోలేదు కదా అని అలా అనుకోవడం కాదు, ప్రయత్నమైతే చెయ్యాలి. దేహీ అభిమానిగా అయ్యే ప్రయత్నంలో ఉండాలి. దేహాభిమానంలో రావడంతో ఏదో ఒక తప్పుడు కర్మ జరుగుతూ ఉంటుంది. ఇంకా దాంతో బాబాకు నింద చేయించిన వారిగా అవుతాం. బాబా చెప్తున్నారు, ఇలా సద్గురువును నింద చేయించేవారు లక్ష్మీనారాయణులుగా అయ్యే స్థితిని పొందలేరు. లక్ష్మీనారాయణులుగా వారి యొక్క రాజ్యంలో, రాజ్య పరివారంలోకి రాలేరు. కాబట్టి పూర్తి పురుషార్థం చేస్తూ ఉండండి. దీనితో మీరు చాలా శీతలంగా అవుతారు. పంచ వికారాల యొక్క విషయాలన్నీ తొలగిపోతాయి. తండ్రి నుండి మీకు చాలా శక్తి లభిస్తూ ఉంటుంది. కార్య వ్యవహారాలన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. వీటి కోసం పనులను పక్కన పెట్టమని బాబా అనట్లేదు. కర్మలు చేస్తూనే స్మృతి బాబా వైపు ఉండాలి. బాబా ఏమి కర్మలను వదిలేయండి అనట్లేదు. వారైతే ఇంకా మీ కర్మలను శ్రేష్ట కర్మలుగా చేస్తున్నారు. సత్యయుగంలో మీ కర్మలు అకర్మలుగా ఉంటాయి. కలియుగంలో ఏ కర్మలు చేసినా వికర్మలుగా అవుతాయి. సంగమ యుగంలో మీకు కర్మలు ఎలా చెయ్యాలో బాబా నేర్పిస్తూ ఉన్నారు. అక్కడైతే నేర్చుకునే విషయం ఏమీ ఉండదు. ఇక్కడే శిక్షణ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణని మీ తోడుగా వస్తుంది. అంటే ఇక్కడ అలవాటు చేసుకున్న సంస్కారాలు ఇవి స్వభావం రూపంలో అక్కడ మీ తోడుగా ఉంటాయి. బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు, బాహ్యముఖత మంచిది కాదు. ఎక్కువగా బాహ్యముఖతలోకి రావడం ఇది మంచిది కాదు. అంతర్ముఖీ భవ. ఒక సమయం ఎలాంటిది వస్తుందంటే ఇంకా మీరు పిల్లలందరూ అంతర్ముఖిగా అవుతారు. బాబాను తప్ప ఇంకెవరినీ జ్ఞాపకం చేయరు. ఒక్క బాబాయే గుర్తొస్తూ ఉంటారు. మీరు వచ్చింది కూడా అటువంటి స్థితిలోనే. ఇంకెవ్వరూ మీకు గుర్తొచ్చేదే కాదు. గర్భం నుండి ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడే తెలుస్తుంది వీరు మాకు మాత పిత, వీరు ఫలానా అని. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. అలాంటి స్థితిలోనే వెళ్ళాలి. అంటే ఎలా అయితే వచ్చామో వచ్చే సమయంలో మనకి ఎవరితో సంబంధం లేదు, ఎవరేమవుతారనేది కూడా మనకి తెలియదు. పరంధామం నుండి వచ్చినప్పుడు స్టార్టింగ్ జన్మలో, ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అటువంటి స్థితినే తయారు చేసుకోవాలి. ఎవరితో సంబంధం వద్దు,
కేవలం బాబాతో మాత్రమే. మనమందరం ఒక్క బాబా పిల్లలమే, ఒక్క బాబాకు చెందిన వారిమే. ఇంకా వారు తప్ప బుద్ధిలో ఏది గుర్తు రాకూడదు. భలే సమయమైతే ఉంది, కానీ పురుషార్థం మీరు పూర్తి రీతిగా చెయ్యాలి. శరీరం పైన ఎలాంటి నమ్మకం లేదు. ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇంట్లో కూడా శాంతిగా ఉండాలి. ఎలాంటి కలహ క్లేశాలు పెట్టుకోకూడదు. లేకపోతే వారు అంటారు వీళ్ళలోనే చాలా అశాంతి ఉంది అని. పేరేమో ఓం శాంతి అంటారు, కానీ మీరే చాలా అశాంతిని వ్యాప్తి చేస్తున్నారు అని అంటారు. అందుకే మీరు పిల్లలు చాలా శాంతిగా ఉండాలి. బాబా మీకు శాంతి యొక్క వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ముళ్ళ మధ్యలో ఉంటున్నారు. పూల మధ్యలో అయితే ఏమీ లేరు, ముళ్ళ మధ్యలోనే ఉన్నారు. కానీ ముళ్ళ మధ్యలో ఉంటూ కూడా గులాబీ పుష్పం ఎలా అయితే వికసిస్తుందో చుట్టూ ముళ్ళు ఉన్నా, అలా మనం కూడా పుష్పం వలె తయారవ్వాలి. ముళ్ళుగానే ఉండిపోకూడదు. నా చుట్టూ సర్కిలే ముళ్ళు, అందుకే నేను కూడా ముళ్ళుగానే ఉన్నాను అని అలా అనకూడదు. ఎంతెంత బాబాను జ్ఞాపకం చేస్తూ ఉంటారో అంత శాంతిగా అవుతూ ఉంటారు. ఇంకెలాంటి ఉల్టా సుల్టా మాటలు రాకూడదు. శాంతిగా ఉండాలి. ఆత్మ అయితే ఉన్నదే శాంతిగా. ఆత్మ స్వధర్మమే శాంతి. మీకు తెలుసు మేమిప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలి అని. బాబా కూడా శాంతి సాగరుడు. బాబా అంటారు మీరు కూడా శాంతి సాగరంగా తయారవ్వాలి. పనికిరానటువంటి వ్యర్థమైన పరచింతన విషయాలు చాలా నష్టపరుస్తాయి. బాబా డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు, పిల్లలు ఇలాంటి మాటలు మీ నోటి నుండి రాకూడదు అని. ఒకవేళ వస్తే మీరు బాబా నిందను చేయించిన వారవుతారు. శాంతిలో ఎలాంటి నింద వికర్మ జరగదు. మీరు బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండండి. దీనితో ఇంకా వికర్మలు వినాశనం అవుతాయి. అశాంతి మీలోనూ ఉండదు, ఇంకా చుట్టూ కూడా వ్యాప్తి చెయ్యరు. ఇతరులు కూడా మీ ద్వారా సైలెన్స్ యొక్క ప్రేరణను పొందుతారు. మీ నుండి శాంతి తరంగాలు వాళ్ళకు కూడా చేరుతూ ఉంటాయి అంటున్నారు. అందుకే మీరు శాంతిగా ఉండండి, ఇతరులను కూడా శాంతిగా ఉండనివ్వండి. ఇతరులకు దుఃఖం ఇవ్వడంతో ఆ ఆత్మ అసంతుష్టమవుతుంది. చాలా మంది యొక్క రిపోర్ట్ బాబాకు రాస్తూ ఉంటారు, బాబా వీరు ఇంటికి వచ్చినప్పుడు చాలా అల్లరల్లరి చేస్తూ ఉంటారు, మీ దగ్గర బాగానే ఉంటారు కానీ ఇంట్లో మాత్రం చాలా అశాంతి వ్యాప్తి చేస్తూ ఉంటారు, చాలా కోపం చేస్తారు అని బాబాకు పిల్లలు రాస్తూ ఉంటారు. బాబా జవాబిస్తారు, పిల్లలు మీరైతే మీ శాంతి స్వధర్మంలో ఉండండి. ఆతం తాయి యొక్క కథను విన్నారు కదా, దాంట్లో ఏమని సలహా ఇచ్చారు? ఒకవేళ ఎదుటివారు చాలా అల్లరి చేస్తున్నారు, క్రోధంలోకి వస్తున్నారు అంటే మీరు శాంతిగా ఉండండి. మీరు మీ నోటితో దానికి జవాబిస్తూ దానికి రిప్లై ఇస్తూ ఇంకా అల్లరిని పెంచకండి. మీరు శాంతి అనే ఇనుప ముక్క నోట్లో వేసుకోండి. అంటే మీ వైపు నుండి శబ్దం అవ్వకూడదు, మాట్లాడకండి. మీరు పిల్లలు చాలా శాంతిగా ఉండాలి. మనుషులు శాంతి కోసమే చాలా భ్రమిస్తూ ఉన్నారు. అనేక చోట్ల మోసపోతూ దెబ్బలు తింటూ ఉన్నారు. మీరిప్పుడు తెలుసుకున్నారు, మా మధురమైన బాబా అయితే శాంతి సాగరుడు అని. శాంతి చేయిస్తూ చేయిస్తూ విశ్వంలో బాబా శాంతి స్థాపనే చేస్తారు. మీ భవిష్యత్తు హోదాను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడైతే ఒకే ధర్మం ఉంటుంది, ఇతర ధర్మాలనేవే ఉండవు. అప్పుడు విశ్వంలో శాంతి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే ఇతర ధర్మాలన్నీ వచ్చేస్తాయో అప్పుడు అల్లరి మొదలవుతుంది.
ఇప్పుడు ఎంత శాంతి ఉంటుంది. మొత్తం ప్రపంచంలో సత్యుగంలో ఒక్కరంటే ఒక్కరు కూడా డిస్టర్బ్ చేసేవారు ఉండనే ఉండరు. మరి మన ఇల్లు కూడా శాంతిధామం. అక్కడైతే మొత్తం ఉన్న ఫ్యామిలీ అందరం ఉంటాం. మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరూ ఒకే ఇంట్లో ఉంటారు, కానీ శాంతిగా ఉంటారు. అదే మన ఇల్లు. మన స్వధర్మమే శాంతి. శరీరం యొక్క స్వధర్మం శాంతి ఏమీ కాదు. శరీరం అయితే వినాశీ వస్తువు, ఆత్మ అవినాశీ వస్తువు. ఎంత సమయం ఆత్మ పరంధామంలో ఉంటుందో, శాంతిధామంలో ఉంటుందో, అంత సమయం శాంతిగా ఉంటుంది. ఇక్కడైతే మొత్తం ప్రపంచంలో అశాంతి ఉంది. అందుకే అందరూ శాంతి కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. కానీ ఎవరైనా ఎంత ప్రయత్నం చేసినా సరే, ఎన్ని రకాలుగా పాటలు పడినా సరే, శాంతి అనేది ఇక్కడ సాధ్యం కాదు. ఇక్కడ శాంతిగా ఉండడమే సాధ్యపడదు అంటున్నారు. ఎందుకంటే మీరు శాంతి స్థితి యొక్క స్వధర్మంలో ఉండటానికి ముందు పరిచయం కావాలి. నేను ఆత్మను, నా స్వధర్మం శాంతి, నా ఇల్లు శాంతిధామం, నా తండ్రి శాంతి సాగరుడు అని. ఈ పరిచయమే లేకుండా శాంతి అనుభవం ఎలా చేసుకోగలుగుతారు? 63 జన్మల నుండి ఆత్మ ప్రయత్నిస్తూనే ఉంది, శాంతి కోసం వెతుకుతూనే ఉంది. మళ్ళీ ఈ జన్మల చక్రంలోకి రావాల్సిందే. ఆత్మ తన సుఖ దుఃఖాల పాత్రను పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళిపోతుంది. డ్రామాను మంచి రీతిగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంటే డ్రామా పైన కూడా శ్రద్ధ పెట్టండి. ఇదంతా కూడా మీ పాత్ర. పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయం ఉండాలి. బాబా మాకు వరదానమునిస్తున్నారు, సుఖము శాంతి యొక్క వరదానం. బ్రహ్మాత్మ కూడా అన్ని విషయాలను వింటూ ఉంది. అందరికంటే సమీపంగా అయితే ఇతని చెవులే ఉన్నాయి. ఇతని ముఖానికి అంటే నోటికి చెవులు చాలా దగ్గరగా ఉన్నాయి కదా. మీవైతే కొంచెం దూరంగా ఉన్నాయి. పిల్లలు కొంచెం ఎదురుగా దూరంగా కూర్చుంటారు. కానీ బ్రహ్మాత్మ అయితే ఇక్కడే ఉంది. వారి చెవులు కూడా చాలా సమీపంగా ఉండడంతో వెంటనే వినేస్తారు. అన్ని విషయాలు అర్థం చేసుకుంటూ ఉంటారు. బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు. మధురాతి మధురమైతే అందరు పిల్లలు, అందరినీ అంటుంటారు బాబా. ఇన్ జనరల్గా అందరు పిల్లలు చాలా స్వీటెస్ట్ పిల్లలే. ఎందుకంటే తండ్రికి అందరూ ముద్దే కదా. జీవాత్మలందరూ కూడా తండ్రి యొక్క అవినాశీ సంతానమే. శరీరాలు వినాశి, తండ్రి అవినాశి. పిల్లలు ఆత్మలన్నీ కూడా అవినాశియే. తండ్రి పిల్లలతో వార్తాలాపం చేస్తూ ఉన్నారు. దీనిని ఏమంటారు? ఆత్మిక జ్ఞానం. సుప్రీం ఆత్మ కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉంది. మరి తండ్రి యొక్క ప్రేమ అయితే అందరికీ కావాలి కదా. ఆత్మలన్నీ తన తండ్రి యొక్క ప్రేమను పొందుతూ ఉన్నాయి. ఎన్ని ఆత్మలైతే ఉన్నాయో అన్నీ ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యాయి. మీకు తెలుసు కదా, ఎప్పుడైతే ఇంట్లో ఉండేవారో పరంధామంలో, అప్పుడు అందరూ సతో ప్రధానంగా, అన్ని ఆత్మలు సతో ప్రధానంగా ఉండేవి. అందరికీ కల్పకల్పం వచ్చి శాంతి యొక్క మార్గాన్ని తెలియజేస్తాను. వరం అనేది ఇచ్చే విషయమేమీ కాదు. ధన్వాన్ భవ, ఆయుష్వాన్ భవ అని ఇలా బాబా ఏదో ఇవ్వటం కాదు. సత్యుగంలో మీరు నిజంగా అలా ఉండేవారు, కానీ ఎవరికి అలా ఆశీర్వాదం అనేది ఇవ్వరు. కృప లేక ఆశీర్వాదం ఎవ్వరూ అడగటానికే లేదు. ఇక్కడ తండ్రిగాను టీచర్గాను ఉన్నారు. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి చెప్పే విషయాలను పాటిస్తూ యోగ్యంగా అవ్వాలి. అంతేకాని కృప ఆశీర్వాదం అనేది అడిగితే మనం అక్కడ సుఖశాంతులను పొందడం అలాంటిది ఉండదు అంటున్నారు.
ఓహో, శివబాబా మాకు తండ్రి, శివబాబా మాకు టీచర్, శివబాబాని జ్ఞాన సాగరుడు అని ఇలా తండ్రిని జ్ఞాపకం చేయాలి. తండ్రిని మరియు రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని జ్ఞాపకం చేయాలి. బాబా మనల్ని చక్రవర్తి మహారాజుగా తయారు చేస్తూ ఉన్నారు. మరి జ్ఞానాన్ని పూర్తిగా చింతన చేస్తూ ఉంటే, చక్రం యొక్క నాలెడ్జ్ని బుద్ధిలో తిప్పుతూ ఉంటే మనం చక్రవర్తిగా అవుతాం. ఇదంతా ఆల్రౌండ్ చక్రం బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో రావణ రాజ్యం ఉంది. రావణుడు కేవలం లంకలో మాత్రమే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్నాడు. ఇదంతా అనంతమైన లంక, నలువైపులా నీరే. మొత్తం లంక రావణుడిదే. ఇప్పుడు మళ్ళీ రాముడిది తయారవుతుంది. లంక అయితే బంగారంతో తయారు చేయబడింది అంట. మరి అక్కడ అంత బంగారం ఉంటుందా? మరొక ఉదాహరణ బాబా తెలియజేస్తూ ఉన్నారు. ట్రాన్స్లో ఒక వ్యక్తి బంగారపు మెహల్లను, బంగారపు ఇటుకలను చూశారంట. ఇంకా ఎన్ని ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక్క ఇటుకను తీసుకొచ్చుకున్నాడు. ట్రాన్స్లో నుండి నార్మల్ స్టేజ్కి రాగానే ఇటుకనే కనిపించలేదు. ఇక్కడ మట్టితోనే ఇటుకలు తయారవుతాయి, అక్కడైతే బంగారంవి ఉంటాయి. ఆ బంగారం ఎలా తీసుకెళ్ళాలి అని అతనికి ఆలోచన కలిగింది. కానీ చూడండి ఎలాంటి నాటకాలని తయారు చేశారు. భారతదేశం అయితే చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఇతర ఖండాల్లో ఇలా వజ్రవైడూర్యాలు అనేవి ఉండవు. బాబా చెప్తున్నాను, నేను అందరినీ తిరిగి తీసుకొని వెళ్తాను, గైడ్గా అయి తీసుకెళ్తాను. సరే పిల్లలు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. బాబా అన్నీ చెప్పి ఇంకా పిల్లలు ఇంటికి వెళ్దామంటున్నారు. ఆత్మలు పతితంగా ఉన్నాయి, పావనంగా కాకుండా ఇంటికైతే వెళ్ళలేవు. పతితులను పావనంగా తయారు చేసేవారు బాబా ఒక్కరే. అందుకే అందరూ ఇక్కడే ఉన్నారు, పావనంగా తయారవ్వడానికి ఇక్కడే ఉన్నారు. ఇంకా ఎవ్వరూ తిరిగి ఇంటికి వెళ్ళలేదు, ఎందుకంటే ఎవరు పావనంగా కాలేదు కాబట్టి. నియమమే లేదు అంటున్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలు, మాయ మిమ్మల్ని ఇంకా ఎక్కువగా దేహ అభిమానంలోకి తీసుకొస్తుంది, మిమ్మల్ని బాబాను స్మృతి చెయ్యనివ్వదు. అందుకే చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలోని యుద్ధం జరుగుతుంది. కళ్ళు చాలా మోసపెడుతూ ఉంటాయి. ఈ కళ్ళను మీ అదుపులో పెట్టుకోండి, మీ అధికారంలో, మీ గుప్పిట్లో పెట్టుకోండి అంటున్నారు. చూస్తే సోదరి సోదర దృష్టి కూడా సరైనది కాదు అనిపిస్తుంది. అందుకే బాబా బాయి దృష్టి అంటున్నారు. పిల్లలు, సోదరి సోదరులం అనుకుంటూ కూడా వికారాల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందుకే బాయిగా భావించండి. అనటానికైతే ప్రపంచంలో అందరూ మనమంతా బాయి అని చెప్తారు. గాంధీజీ కూడా హిందూ ముస్లిం బాయి అంటూ చెప్తూ వచ్చారు. కానీ ఆ చెప్పడం ఎలా ఉంది అంటే అర్థం తెలియకుండా చెప్తున్నారు. బాయి ఎలా అవుతాము అనేది తెలియదు, కానీ బాయి అని అంటారు, మళ్ళీ పోట్లాడుకుంటారు. దీన్ని బాబా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి పోలుస్తూ చెప్తున్నారు. కప్ప ట్రా 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 అంటూ శబ్దం చేస్తుంది, దానికో అర్థం ఉందా? సేమ్ మనుషులు కూడా అంతే బాయ్ అంటున్నారు తప్ప దాని అర్థమే వారికి తెలియదు అంటున్నారు. కానీ మనం చెప్తున్నాం బాయ్ అని, మనం అర్థ సహితంగా చెప్తున్నాం. మనమందరం ఒక్క తండ్రి పిల్లలం, ఒకే ఇంటి నుండి వచ్చాం. ఆత్మలందరికీ ఎలాంటి జెండర్ వర్తించదు, స్త్రీ పురుష భేదం లేదు ఆత్మలలో. అన్ని ఆత్మలు ఒకే సమానంగా ఉంటాయి. అందుకని మనమందరం బాయి అని పిలువబడుతున్నామని ఇలా అర్థ సహితంగా మనం చెప్తాం, కానీ వాళ్ళకైతే తెలియదు. బాబా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు భక్తి మార్గంలో కూడా నాకు ప్రేయసీగా ఉండేవారు, ప్రియుణ్ణి జ్ఞాపకం చేస్తూ ఉండేవారు.
దుఃఖంలో వెంటనే జ్ఞాపకం వచ్చేస్తారు. దుఃఖం ఉంటే ఓ భగవంతుడా, అయ్యో రామ అంటూ జ్ఞాపకం చేస్తారు. ఓ భగవంతుడా దయ చూపించండి అంటారు. స్వర్గంలో అయితే ఇలా ఎవరు అనరు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. మిమ్మల్ని రామరాజ్యానికి తీసుకెళ్తున్నారు. అందుకే బాబా యొక్క మతం పైన నడవాలి. మరి ఇప్పుడు మీకు లభించేది ఈశ్వరీయ మతం, ఆ తర్వాత లభించేది దైవీ మతం. ఈ కళ్యాణకారి సంగమయుగం గురించి ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే అందరికీ కలియుగం ఇంకా చిన్న పిల్లవాడి దశలోనే ఉంది అనే విషయం బాగా వ్యాపించి ఉంది. అందరికి అదే ప్రచారం చేస్తూ ఉంటారు, కలియుగం ఇంకా బాల్య దశలోనే ఉంది అని. బాబా ఏం చెప్తున్నారు? కలియుగ అభి బచ్చా నహీ హే, తోడా బచా హే. ఇంకా చిన్న పిల్లవాడిగా ఉండడం కాదు, అసలు కొన ప్రాణంతో ఉంది అని బాబా అంటున్నారు. లక్షల సంవత్సరాలు అనుకుంటూ నిద్రపోతున్నారు. బాబా చెప్తున్నారు, ఇది భక్తి యొక్క ఘోరమైన చీకటి. జ్ఞానం అంటే ప్రకాశం. డ్రామా అనుసారంగా భక్తి కూడా ఇమిడి ఉంది. మళ్ళీ భక్తి యొక్క పాత్ర కూడా నడుస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది, భగవంతుడు మాకు లభించారు కాబట్టి భ్రమించే అవసరమే లేదు అని. మీరు చెప్తున్నారు, మేము తండ్రి వద్దకు వెళ్తున్నాము అంటే బాప్ దాదా వద్దకు వెళ్తున్నాము అని. ఈ విషయాలు మనుషులకైతే అర్థమే కావు. మీలో కూడా ఎవరికైతే పూర్తిగా నిశ్చయం లేదో వారిని మాయ ఒక్కసారిగా మింగేస్తుంది. ఏ విధంగా గజమును గజేంద్ర మోక్షంలో చూపించారు కదా, గజము చాలా అహంకారంతో వెళ్ళిందంట, నీళ్ళు తాగుతూ ఉంది. ఇంతలో ఒక మొసలి వచ్చి గట్టిగా పట్టుకుంది. అలాగే ఇక్కడ కొంతమంది నేను మహారథిని, నాకంతా అర్థమైంది అని అనుకుంటారు. అలాంటి వారిపైన కూడా మాయ దాడి చేస్తుంది. ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, తర్వాత ఈ మార్గమే వదిలేసి వెళ్ళిపోతారు. ఇలాంటి వారి గాయనం కూడా ఉంది. మంచి మంచి మహారథులను మాయ ఓడిస్తుంది. బాబాకు రాస్తారు, బాబా మీరు మాయను మా దగ్గరికి పంపించకండి అని. బాబా ఏమంటారు, అరే మాయ ఏమైనా నా జట్టులో ఉందా, నేను పంపిస్తున్నానా ఏమైనా దాన్ని? రావణుడు తన రాజ్యం చేస్తున్నాడు, రావణ రాజ్యం కదా, కాబట్టి రావణుడు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనమైతే మన రాజ్యం యొక్క స్థాపన చేసుకోవాలి అని బాబా చెప్తారు. ఇవన్నీ పరంపర నుండి నడుస్తున్నాయి. రావణుడే మీ అందరికీ చాలా పెద్ద శత్రువు. తెలుసు కదా రావణుడు శత్రువు అని. అందుకే ప్రతి సంవత్సరం రావణుణ్ణి కాలుస్తూ ఉంటారు. మైసూర్లో దసరా పండుగను బాగా ఘనంగా జరుపుతారు. చాలా బాగా చేసి మరి అర్థమేమీ చేసుకోరు. ఇదే రావణ రాజ్యం, అందరిలో రావణుడు ఇంకా జీవించే ఉన్నాడు, మేం కాల్చింది కేవలం బొమ్మను మాత్రమే, అసలు రావణుడు లోపల ఇంకా బ్రతికే ఉన్నాడనేది తెలియదు. మీ పేరు శివశక్తి సైన్యం, వాళ్ళేమో కోతుల సైన్యానికి పేరు పెట్టారు. అంటే రాముడి సైన్యాన్ని వానర సైన్యంగా చూపించారు. మీకు తెలుసు నిజంగా మేమే వానరుల సమానంగా ఉండేవారిమే. ఇప్పుడు శివబాబా నుండి శక్తిని తీసుకుంటున్నాం రావణుడి పైన విజయాన్ని పొందటానికి. బాబానే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. దీనిపైనే అనేక రకాల కథలను తయారు చేశారు. అమర కథ అని కూడా అంటారు. మీకు తెలుసు బాబానే మనకి అమర కథను వినిపిస్తున్నారు. ఇంకేదో పర్వతం పైన కథను వినిపించడం అలాంటిదేమీ లేదు అంటారు. శంకరుడు పార్వతికి అమర కథను వినిపించారు అని. మరి శివశంకర్ల చిత్రాన్ని కూడా పెడతారు, ఇద్దరినీ కలిపేస్తారు. ఇదంతా భక్తి మార్గం. రోజు రోజుకి తమో ప్రధానంగా అవుతూ ఉన్నారు. సతో ప్రధానం నుండి సతోగా అవుతారు. అప్పుడు 2 కళలు తగ్గిపోతాయి. సతో నుండి రజోగా అయ్యే సమయానికి 6 కళలు తగ్గిపోతాయి. అంటే 14 కళల నుండి 8 కళలకు వచ్చేస్తారు. ద్వాపర యుగంలో ఇంకా 6 కళలు తగ్గి మళ్ళీ కలియుగానికి వచ్చేసరికి 2 కళలే ఉంటాయి. త్రేతాలో కూడా వాస్తవంగా
దాన్ని స్వర్గం అని అనకూడదు. త్రేతాయుగము సెమీ స్వర్గంగా పిలువబడుతుంది. బాబా అయితే వచ్చేదే పిల్లలందరినీ స్వర్గవాసిగా తయారు చేయటానికి. బాబాకు తెలుసు బ్రాహ్మణ కులము మరియు సూర్యవంశీ చంద్రవంశీ కులం రెండిటి స్థాపన జరుగుతూ ఉంది అని. రామచంద్రుడికి క్షత్రియుల గుర్తునిచ్చారు. మీరందరూ కూడా క్షత్రియులే కదా, ఎందుకంటే మీరందరూ కూడా యుద్ధం చేస్తున్నారు మాయతో, మాయ పైన విజయాన్ని పొందుతున్నారు. మరి తక్కువ మార్కులతో పాస్ అయ్యే వారిని చంద్రవంశీ అంటారు. అందుకే రాముడికి బాణం మొదలైనటువంటి గుర్తులను ఇచ్చేశారు. హింస అయితే త్రేతాయుగంలో కూడా ఉండనే ఉండదు. గాయనం ఉంది కదా, రామ్ రాజా రామ్ ప్రజ అంటారు. కానీ క్షత్రియులకు గుర్తును అలా చూపించారు. అందుకే మనుషులు కన్ఫ్యూజ్ అవుతారు. బాణం విల్లు ఉంది కదా అంటే అక్కడ కూడా యుద్ధాలు జరుగుతాయి అనుకుంటారు. కానీ అది ఆ గ్రేడ్ని తెలియపరచడానికి చూపించారు అంతే. ఈ ఆయుధాలు మొదలైనవైతే ఉండనే ఉండవు. శక్తులకైతే ఖడ్గాన్ని కూడా చూపిస్తూ ఉంటారు, కానీ అసలు అర్థమే చేసుకోరు. మీరు పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. దేవీల యొక్క అలంకరణలో ఏవేవైతే చూపిస్తున్నారో ఖడ్గం కానీ విల్లు బాణం పాశం అన్నిటి అర్థాన్ని మీరు తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే బాబా సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని కూడా జ్ఞాన సాగరంగా చేస్తూ ఉన్నారు. బాబా ఆది మధ్యాంత రహస్యాలను తెలియజేస్తున్నారు. అనంతమైన తండ్రికి పిల్లలపైన చాలా ప్రేమ ఉంది. అక్కడైతే హద్దు తండ్రి యొక్క ప్రేమ ఇంతగా ఉండదు. హద్దు తండ్రికి తన పిల్లలకు ఇంత ప్రేమని ఇవ్వగలుగుతారా? శివబాబా లాగా ఇవ్వలేరు. 21 జన్మల కోసం పిల్లలందరినీ బాబా సుఖదాయకంగా చేస్తున్నారు. మరి ఇలాంటి తండ్రిని మోస్ట్ లవ్లీ అనాలి కదా. బాబా కన్నా ప్రియమైన తండ్రి ఇంకెవ్వరూ ఉండలేరు కదా. ఎంత ప్రియమైన తండ్రి! మన దుఃఖాలన్నింటినీ దూరం చేస్తూ ఉన్నారు. సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. అక్కడ దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉండాలి. వీటిని మరచిపోకూడదు. ఎంత సహజం ఇది! కేవలం మురళిని చదివి వినిపించడం. అయినా కూడా మళ్ళీ మాకు బ్రాహ్మణి కావాలి, ఒక అక్కే కావాలి, బాబా మా దగ్గరకు ఒక అక్కని పంపించండి అంటారు. ఎందుకంటే బ్రాహ్మణి లేకుండా ధారణ జరగదు. అరే సత్యనారాయణ కథనైతే చిన్న పిల్లలు కూడా జ్ఞాపకం చేసి వినిపిస్తూ ఉంటారు. అంటే పిల్లలు కూడా ఆ కథను వినిపించగలుగుతారు. నేనైతే మీకు ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉన్నాను కదా. కేవలం తండ్రిని జ్ఞాపకం చేయండి. ఈ జ్ఞానం అయితే వారం రోజుల్లో మీ బుద్ధిలో మొత్తం కూర్చోవాలి. కానీ పిల్లలు మర్చిపోతూ ఉంటారు. బాబాకి అందుకే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. నేను ఇంత శ్రమ చేసి వినిపిస్తూ ఉన్నా ఈ పిల్లలు మాటి మాటికి మర్చిపోతున్నారు అని. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రిని ఆశీర్వాదము కృప అడగకూడదు. తండ్రి టీచర్ గురువును జ్ఞాపకం చేసి తనపైన తనే కృప చేసుకోవాలి. మాయతో చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. కళ్ళు మోసపెడుతూ ఉంటాయి. వీటిని మీ అదుపులో పెట్టుకోవాలి, అంటే వీటిపైన అధికారం ఉండాలి. సెకండ్ పాయింట్, పనికిరాని వ్యర్థమైన పరచింతన విషయాలు చాలా నష్టపరుస్తాయి. కాబట్టి ఎంత వీలైతే అంత శాంతిగా ఉండాలి. నోటిలో ఇనుప ముక్క వేసుకొని ఉండాలి. ఎప్పుడూ తప్పుడు మాటలను మాట్లాడకూడదు. స్వయం అశాంతిగా అవ్వకూడదు, ఎవరిని అశాంతిగా చేయకూడదు.
ఫస్ట్ పాయింట్లో బాబా పిల్లలు కృప ఆశీర్వాదం అడగకూడదు, మీరు నన్ను జ్ఞాపకం చేసి మీ పైన మీరే కృప చూపించుకోండి, మాయతో జాగ్రత్తగా ఉండండి, కళ్ళు మోసపెడుతూ ఉంటాయి, వాటిని అదుపులో పెట్టుకోండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో విషయాలు, పరచింతన వ్యర్థ చింతన విషయాలు చాలా నష్టపరుస్తాయి, కాబట్టి శాంతిగా ఉండండి. మీరు అశాంతిగా అవ్వద్దు, ఎవరిని చేయొద్దు. వరదానం, बाप की मदद से सूली को कांटा बनाने वाले सदा निश्चिंत और ट्रस्टी भव. తండ్రి సహాయంతో శూలాన్ని ముళ్ళుగా తయారు చేసేటువంటి సదా నిశ్చింత మరియు ట్రస్టీ భవ. తండ్రి యొక్క సహాయంతో శూలాన్ని ముళ్ళుగా తయారు చేసేటువంటి సదా నిశ్చింత మరియు ట్రస్టీ భవ. వివరణ, గత జన్మల యొక్క లెక్కలు శూలం వంటివి, కానీ తండ్రి యొక్క సహాయంతో అవి ముళ్ళుగా అవుతాయి. పరిస్థితులు తప్పనిసరిగా వచ్చేవే ఉన్నాయి, ఎందుకంటే అన్నీ ఇక్కడే సమాప్తం చేసుకునేది ఉంది. కానీ బాబా యొక్క సహాయము వాటిని ముళ్ళుగా చేస్తుంది, పెద్ద విషయాన్ని చిన్నదిగా చేస్తుంది, ఎందుకంటే పెద్ద బాబా మీ తోడుగా ఉన్నారు. ఇదే నిశ్చయం ఆధారంతో సదా నిశ్చింతంగా ఉండండి మరియు ట్రస్టీగా అయి నాదిని నీదిలోకి పరివర్తన చేసి తేలికగా అవ్వండి. అప్పుడు అన్ని బరువులు ఒక్క సెకండ్లో సమాప్తం అయిపోతాయి. బాబా శూలం వంటి వాటిని కూడా చిన్న ముళ్ళుతో తీసేస్తారు. పెద్ద తండ్రి మన తోడున్నారు అనే ధైర్యంతో మనం ఉంటే, ఆ నిశ్చింత స్థితిలో మనం ఉంటే, నిమిత్త మాత్రంగా ఈ కర్మ చేస్తే అక్కడ పెద్ద సమస్య కూడా చిన్నగా అయిపోయి ఈజీగా దాటగలుగుతాం. స్లోగన్, శుభ భావన యొక్క స్టాక్ ద్వారా నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేయండి. శుభ భావన యొక్క స్టాక్ ద్వారా నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేయండి. శుభ భావన స్టాక్ని నింపుకోవాలి అంటే దానికి ఆధారం మురళి. బాబా మురళిలో చెప్పే విషయాలను పదే పదే మననం చేస్తూ ఉంటే దీని నుండే మన యొక్క శుభ భావన స్టాక్ పెరుగుతుంది. ఎన్నైతే బాబా మనల్ని యాత్ప్యార్లో స్వమానాల రూపంలో మనల్ని చూస్తూ మీరు ఇలాంటి వారు అలాంటి వారని ఉన్నతంగా మనల్ని చేస్తారో, బాబా మన మహిమ చేస్తారో, అవన్నీ పదే పదే మనం చింతన చేయాలి. అలా మన లోపల ఆ స్థితి దిగిపోతుంది, ఆ స్వరూపం తయారవుతుంది. ఇంకప్పుడు అందరి పట్ల శుభభావనే కలుగుతుంది. ప్రతి నెగిటివ్ని పాజిటివ్గా ఈజీగా పరివర్తన చేయగలుగుతాం. ఈరోజు స్వమానము, నేను నిశ్చింత మరియు ట్రస్టీ ఆత్మను. నేను నిశ్చింత మరియు ట్రస్టీ ఆత్మను. ఓం శాంతి.